హాయ్ ఫ్రెండ్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ బిట్స్ ర్యాపిడ్గా చూద్దాం. యూజ్ఫుల్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు బిట్స్ చూద్దాం. దేశంలో ప్రాథమిక పాఠశాలన్నింటికి కనీస విద్యా సౌకర్యాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన పథకం ఓబీబీ, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. అనితి విద్యా కార్యక్రమం ఈ వయసు బాలబాలికల కోసం ఉద్దేశించబడింది. 6 నుండి 14 సంవత్సరాలు. ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో పాఠ్య ప్రణాళిక, బోధనా సామగ్రి గిరిజన భాషల్లో అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని సూచించిన కమిటీ ఎన్పిఏ 1986. ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో పాఠ్య ప్రణాళిక, బోధనా సామగ్రి గిరిజన భాషల్లో అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని సూచించిన కమిటీ ఎన్పిఏ 1986. హన్స్ మెహతా కమిటీ దేనికి సంబంధించింది? శ్రీ విద్య. హన్స్ మెహతా కమిటీ ఏ విద్యకు సంబంధించినది? శ్రీ విద్య. విద్యా సంస్థల్లో మహిళలకు కల్పించే రిజర్వేషన్ శాతం 33.3%. భారత రాజ్యాంగంలో ఈ ప్రకరణ ప్రకారం ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ప్రకరణ 16. భారత రాజ్యాంగంలో ఈ ప్రకరణ ద్వారా ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ప్రకరణ 16. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండో అధికార భాషగా గుర్తించిన భాష ఉర్దూ. రెండో అధికార భాష ఏది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి? ఉర్దూ. అల్పసంఖ్యాక బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలో ఏర్పాటు చేసే స్వచ్ఛంద సంస్థలకు ఏరియా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మైనారిటీస్ కింద ఇచ్చే ఆర్థిక సహాయం 100%. అల్పసంఖ్య బాలికల కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసే స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే ఆర్థిక సహాయం 100%. భారత రాజ్యాంగం నందులో ఆర్టికల్ 30 దేనికి సంబంధించింది? మైనార్టీ విద్యా సంస్థలకు. ఆర్టికల్ 30 మైనార్టీ విద్యా సంస్థలకు. వికలాంగులకు సంబంధించిన చట్టం ఆర్టీఐ యాక్ట్. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య ఎడల ప్రజల మద్దతు లేకపోవడం గల కారణాలను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ హన్స్ మెహతా కమిటీ. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య ఎడల ప్రజల మద్దతు లేకపోవడం గల కారణాలను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ హన్స్ మెహతా కమిటీ. పూణేలో 1848లో నిమ్నజాతి బాలికల కోసం పాఠశాల స్థాపించినది జ్యోతిరావు పూలే. పూణేలో 1848లో నిమ్నజాతి బాలికల కోసం పాఠశాల స్థాపించింది జ్యోతిబాయ్ పూలే. మల్టీపర్పస్ స్కూల్స్ను ఏర్పాటును ప్రతిపాదించింది మొదలయార్ కమిటీ. మల్టీపర్పస్ స్కూల్ను ఏర్పాటును ప్రతిపాదించింది మొదలయార్ కమిటీ. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? హైదరాబాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం హైదరాబాద్లో ఉంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయబడింది ఎప్పుడు? 1958. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఏర్పాటు అయింది ఎప్పుడు? 1958. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య 1976లో ఉమ్మడి జాబితాలో చేర్చారు? 42వ రాజ్యాంగ సవరణ. ఎన్పిఏ 2020లో బాలికల విద్య కొరకు కేటాయించిన నిధి జెండర్ ఇన్క్లూజివ్ ఫండ్. ఎన్పిఏ 2020లో ఈ వయసు వారికి విద్య అందించాలని ప్రతిపాదించారు 3 నుంచి 18 సంవత్సరాలు. 3 నుంచి 6 సంవత్సరాల మధ్య గల పిల్లలు పూర్వ ప్రాథమిక విద్య అందించాలని సూచించే రాజ్యాంగ ప్రకరణ 45. 3 నుంచి 6 సంవత్సరాల మధ్య గల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అందించాలని సూచించే రాజ్యాంగ ప్రకరణ 45. మాతృభాషల విద్యాబోధన గురించి తెలియజేసే రాజ్యాంగ ప్రకరణ 350. మాతృభాష విద్యా బోధన గురించి తెలియజేసే రాజ్యాంగ ప్రకరణ 350. ఏ రాజ్యాంగ ప్రకరణ ప్రకారం లింగ వివక్ష ప్రదర్శించరాదు? 15లో 1. ఏ రాజ్యాంగ ప్రకారం లింగ వివక్ష ప్రదర్శించరాదు? 15లో 1.